నమస్కారం. ఈ రోజున మనం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చందానగర్, అదేవిధంగా ఆత్మకూరు, కర్నూలు నా ఆత్మకూరు, ఒకప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. ఆత్మకూరు కర్నూలు, అదేవిధంగా చందానగర్ హైదరాబాద్, ఈ రెండు కూడా నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం ఉంది. సింగిల్ పాలిష్ చందానగర్ హైదరాబాద్కి, అదేవిధంగా కర్నూలుకి వైట్ రైస్. ఇంకో విషయం ఏంటంటే స్టోన్స్ రావడం అంటే మనం ప్రతి 10 రోజుల కోసం మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. అంటే రాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం స్టోన్ రిమూవర్ మెషిన్ ఇది. దీంట్లో రైస్ ఆడించినప్పుడు, ముడి బియ్యం కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ ఆడించినప్పుడు మనం దీంట్లో పోసి నుంచి మనం తీయడం జరుగుతూ ఉంటుంది. స్టోన్ రిమూవర్ మెషిన్. మనం ప్రతిసారి మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ లేయర్లో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు రైస్ మిల్ తీసుకొచ్చినప్పుడు మనం ధాన్యాన్ని మొదటి లేరు హస్క్ అనేది, ధాన్యంలో ఉన్నటువంటి మొదటి హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం. పూర్వం రోజుల్లో రైస్ మిల్లు దంచుకొని తినేవాళ్ళు, కాలక్రమేణా అదే దంపుడు బియ్యం అయింది, బ్రౌన్ రైస్. నెక్స్ట్ హస్క్ బ్రాను 2 లేయర్లు పోతే మనకు వచ్చేది ఒంటి పొట్టు బియ్యం. దీంట్లోనే వడ్ల గింజల్లో 2 లేయర్లు పోతే, హస్క్ బ్రాను 2 లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్, ఒంటి పొట్టు బియ్యం. ఇది మరీ అటు వైట్ ఉండదు, మరీ అటు గోధుమలో ఉండదు, కొంచెం వైట్ కొంచెం గోధుమ కలిసి ఉంటుంది. అర్ధనారీశ్వరి లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది, సింగిల్ పాలిష్. ఇక నెక్స్ట్ హస్క్ బ్రాను జరము, ధాన్యంలో ఉన్నటువంటి 3 లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్, ఎండోస్పరం మిగతాది. ఇది రైస్ యొక్క 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనకు అందుబాటులో వచ్చేది ఇది. ఈ విధంగా మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మనం ఆడించి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. కరెంటు బిల్లు కాలినప్పటికి కూడా, టైం తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నటువంటి ప్రక్రియ అది. ఆర్డర్ ప్రకారం మనం ఆడించి కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ప్రకారం ఆడించిన తర్వాత కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చందానగర్, హైదరాబాద్ దగ్గరలో ఉన్న చందానగర్, అదేవిధంగా కర్నూలు, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, ఆత్మకూరుకి, ఈ 2 ఊరికి మనం పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ధాన్యాన్ని రైస్ మిల్ తీసుకొచ్చినప్పుడు మనం ఫస్ట్ ధాన్యం అంటే మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పోటీ జరుగుతూ ఉంటాం. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వస్తున్నాం. అక్కడి నుంచి ఆ ధాన్యం అంతా కిందకి వెళ్ళి, కింద నుంచి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఏమైనా చెత్త చెదారం, రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే ఆల్రెడీ ఏడబోతాయి. రాళ్ళు రప్పలు గంట, చెత్త చెదారం గంట, రాళ్ళు రప్పలు పోయి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ముడి బియ్యం అడుగుతున్నారు కదా, ముడి బియ్యం ఎట్ట ఉందో మనకు చెప్తాం. ఇది ఏంటంటే చెత్త చెదారం డైరెక్ట్ రైస్ మిల్లు తీసుకొస్తాం కదా మనం. రైస్ మిల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని అంతా ఫస్ట్ ఎయిడ్ పోతుంది, చెత్త చెదారం అదంతా క్లీన్ అయిపోద్ది కొంచెం. ఇక నెక్స్ట్ ముడి బియ్యం లోపలికి వెళ్ళి హస్క్ అనేది రిమూవ్ అయిపోద్ది. హస్క్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ముడి బియ్యం అంటే ఫుల్ బ్రౌన్ రైస్ రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం బ్రౌన్ రైస్ తీయడం జరుగుతుంది. నెక్స్ట్ హస్క్ బ్రాను 2 లేయర్లు పోయినాక ముందుకెళ్ళిపో. హస్క్ బ్రాను దీంట్లో నుంచి సింగిల్ పాలిష్ రావడం జరుగుతుంది. అంటే హస్క్ బ్రాను 2 లేయర్లు పోయిన తర్వాత మనకు వచ్చి ఒంటి పొట్టు బియ్యం. దీని ద్వారా మెషిన్ వేయలేదు, ఎందుకంటే సౌండ్ తినపడదు కాబట్టి సింగిల్ పాలిష్ రావడం జరుగుతుంది. సింగిల్ పాలిష్లో హస్క్ బ్రాను 2 లేయర్లు పోతాయి మనకి. నెక్స్ట్ మళ్ళీ బిల్లింగ్ చేసేటప్పుడు 3వసారి వేసినప్పుడు మనకి హస్క్ బ్రాను జరము 3 లేయర్లు పోయిన తర్వాత మనకు వచ్చేది వైట్ రైస్. ఈ విధంగా మనం మన భారత పురాణ ఇతిహాసాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మిగతా ఏది చపాతి కానీ, పూరి కానీ, ఇడ్లీ కానీ ఏమనలేదు, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నారు మన పెద్దలు. ఈ విధంగా రైస్ ఇస్ లైఫ్. మనం 3 టైప్స్ ఆఫ్ రైసెస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది దీని యొక్క చరిత్ర. స్టోన్ రిమూవర్ మెషిన్ మీరు నాకు చూశారు. ఈ విధంగా మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.